చిత్తూరు జిల్లా కుప్పం పట్టణానికి ఈరోజు నారా భువనేశ్వరి రానున్నారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే నిజం గెలవాలి కార్యక్రమంలో నారా భువనేశ్వరి పాల్గొని మాట్లాడనున్నారు. ఈరోజు రేపు కుప్పం నియోజకవర్గంలో ఆమె పర్యటిస్తారు. మొదటి రోజు గుండుపల్లి మండలంలోని యామగానిపల్లి, కొడతనపల్లి గ్రామాల్లో పర్యటిస్తారు. కుప్పంలో గుండుపల్లి, శాంతిపురం, రామకుప్పం 3 మండల కేంద్రాలలో అన్నా క్యాంటీన్లను నారా భువనేశ్వరి ప్రారంభించనున్నారు. రేపు శాంతిపురంలో ఆడబిడ్డల ఆర్థిక స్వేచ్ఛ బహిరంగ సభలో పాల్గొని సభను ఉద్దేశించి ఆమె ప్రసంగిస్తారు. ఆ తర్వాత చంద్రబాబు అరెస్టు సమయంలో మరణించిన యామనూరు శ్రీనివాసులు, కొడతనపల్లి వెంకటేష్ కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శించనున్నారని తెలుగుదేశం నాయకులు తెలియజేశారు. తర్వాత మనోహర్ గారు 8 చంద్రబాబు నాయుడు గారి పిఏ మనోహర్ గారి ఇంటికి వెళ్ళి ఆయన ఆరోగ్య విషయాలు కూడా తెలుసుకుంటారు. తర్వాత 9 గంటలకి R&B గెస్ట్ హౌస్కి వచ్చి అక్కడితో ఆ రోజు కార్యక్రమం అనేది ముగుస్తుంది. డేటు 2వ రోజు వచ్చేసి ఉదయాన్నే R&B గెస్ట్ హౌస్ దగ్గర ఎవరైనా పబ్లిక్ కానీ ఎవరైనా వస్తే వాళ్ళతో మాట్లాడి అక్కడి నుంచి శాంతిపురంకి వెళ్ళడం జరుగుతుంది. 10 కల్లా శాంతిపురం చేరుకొని అక్కడ మహిళలతోటి వాళ్ళ ఆర్థిక స్వేచ్ఛ, ఆడబిడ్డల ఆర్థిక స్వేచ్ఛ అనే అంశం మీద వాళ్ళతో ఇష్టాగోష్ఠి చర్చా కార్యక్రమంలో పాల్గొంటారు. తర్వాత 11:20కి శాంతిపురం ఎన్టీఆర్ సర్కిల్లో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ని మేడం గారు ప్రారంభించడం జరుగుతుంది. అలాగే 12:20 కల్లా అక్కడి నుంచి రామకుప్పం చేరుకొని అన్నా క్యాంటీన్ని ఇనాగరేట్ చేయటం, తర్వాత ఆ కార్యక్రమం ముగించుకున్న తర్వాత అక్కడి నుంచి పలమనేరు కాన్స్టిట్యున్సీకి లంచ్ బ్రేక్, అక్కడి నుంచి పలమనేరు కాన్స్టిట్యున్సీకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈరోజు కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి 2 అంశాలు. ఒకటి, మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్ శ్రీమతి నారా భువనేశ్వర్ గారు రేపు అనగా 21 అలాగే 22 2 రోజుల పాటు కుప్పంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి రావడం జరుగుతుంది. నిజం గెలవాలి అనే పేరుతోటి చంద్రబాబు నాయుడు గారి అరెస్టు సమయంలో చనిపోయిన కుటుంబాలకి, ఎవరైతే వ్యక్తులు చనిపోయారో వాళ్ళ కుటుంబాలకు వెళ్ళి ధైర్యం చెప్పి వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి, వాళ్ళ పిల్లలు ఎవరైనా చదువుకోవాల్సిన వాళ్ళు చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి ఎన్టీఆర్ ట్రస్ట్లో అవకాశం కల్పించే విధంగా, ఆ కుటుంబాలకి ధైర్యం చెప్పే విధంగా కార్యక్రమాన్ని రూపొందించుకొని రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నారు. దాంట్లో భాగంగా గుడిపల్లి మండలంలో చనిపోయిన వాళ్ళకి 2